ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ డాక్టర్. మేము అడిగిన వెంటనే మీ టైంని, మీ ప్రీషియస్ టైంని ఇచ్చి మా ఆడియన్స్ అందరికీ చెప్పడానికి వచ్చింది. డెర్మటోవెనరాలజిస్ట్ అని చెప్తున్నారు కదా, దీంట్లో అంటే ఏంటి, ఇందులో స్పెషలైజేషన్స్ అంటే మీరు ఏ స్పెషలైజేషన్ చేశారు? సో డెర్మటాలజీ అంటే నార్మల్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎనీ స్కిన్ కండిషన్ రిలేటెడ్ టు స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్. డిఫరెంట్ ట్రీట్మెంట్స్ హోమ్ మేడే చేసుకుంటారు చాలామంది, తెలీదు. అండ్ అవి క్యూరబుల్ అంటారా? అసలు వాళ్ళకు ఉన్న కండిషన్ అదే చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే స్కిన్ ట్యాక్స్, స్కిన్ వాట్స్ అని కొంతమంది ప్రతిదాన్ని స్కిన్ మీద చాలామందికి బొల్లి మచ్చలు అని చెప్పేసి ఉంటుంటాయి. అవి అంటే ఇవన్నీ ఏమైనా హార్మోనల్ చేంజెస్? ఇప్పుడు మీరు అడిగిన బొల్లి మచ్చలు కూడా, బొల్లి మచ్చలు యాక్చువల్గా అంటే విటిలిగో అంటాం. విటిలిగో అంటే అదే ఇంగ్లీష్ నార్మల్గా సైంటిఫిక్గా విటిలిగో అంటారు. మరి ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పుడు గోల్డ్ ఫేషియల్ అంటారు. గోల్డ్ అనేది ఆర్నమెంట్లో యూస్ చేసుకుంటాం, కానీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ గోల్డ్ ఇన్సైడ్ దట్ ఈస్ నాట్ గుడ్ కదా. సో వాళ్ళు సడన్గా ఓవర్ వెయిట్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండడం కానీ, అంటే బయటికి అపీరెన్స్ అవ్వని ప్లేసెస్లో కూడా ర్యాషెస్ వస్తుంటాయి, ఇచ్చింగ్ ఇలా. అంటే దానికి ఏంటి మెయిన్ రీజన్ ఏమంటారు మరి దాన్ని? సో నార్మల్గా ర్యాష్ అనేది అబ్నార్మల్గా అంటే స్కిన్ మీద కాకుండా ఎలివేటెడ్గా లీజన్స్ రావడం ర్యాష్ అంటారు. ర్యాష్లో చాలా టైప్స్ ఉంటాయి. దీంట్లో సో అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో అది ఒక టైప్ ఆఫ్ ర్యాష్. విటమిన్ సి ఈజ్ వెరీ గుడ్. విటమిన్ సి అన్నాం కదా అని చెప్పేసి డైరెక్ట్గా లెమన్ జ్యూస్ వాడితే లెమన్ జ్యూస్ ఈజ్ నాట్ యాస్కోర్బిక్ యాసిడ్. సో మీ వల్ల నేను ఒక కొత్త థింగ్ అనేది నేర్చుకుని, నేను యూజువల్లీ ఇప్పుడు చాలామంది కాస్మెటాలజిస్ట్ అని నేమ్ కనిపించగానే విల్లింగ్ టు గో కదా. యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ అయినప్పుడు యూ షుడ్ నో మనకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది తెలియాలి. ట్రీట్మెంట్ అన్టువర్డ్ ఎఫెక్ట్స్ వస్తే కనుక, రియాక్షన్స్ వస్తే హౌ టు డీల్ విత్ దట్ అది తెలియాలి.